ఆర్య బంధువులందరికీ నమస్తే. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స ఇద్దేవేషు గచ్చతి. ఈరోజు వేదమంత్రము ఋగ్వేదంలో ఉన్నది. భావార్థము: ఓ దేవాది దేవా, మేము ఎన్నియో శుభ సంకల్పములను చేయుదుము, ఎన్నియో శుభకార్యములను వనర్తుము, పలు విధములగు యజ్ఞములను ఆచరింప నుంకింతుము. కానీ అవి అన్నియు సర్వవ్యాపకుడవగు నీచే వ్యాప్యములు కానినాడు సఫలము కానేరవు. అవును, అవి ఎట్లు నెరవేరును? ప్రకాశస్వరూపుడవగు ఓ అగ్నిదేవా, నీ ప్రకాశముచే ప్రకాశితము కాని ప్రయత్నము ఎట్లు పరిపూర్ణమగును? మా సంకల్పిత యజ్ఞములు అధ్వరములు కుటిలతారహితములు హింసాశూన్యములు కావలేను. అప్పుడే నీ దైవీ శక్తులతో అవి వ్యాప్తములగును. అట్టి యజ్ఞములే నీ దేవతలను చేరును, దివ్య ఫలములను వసంగును. అల్పజ్ఞత వలన ప్రమాదవశమున మేమొనర్చు శుభయత్నములయందు శుభంకర యజ్ఞములయందు కుటిలత హింస ప్రవేశించి శుభంకర యజ్ఞములయందు కుటిలత హింస ప్రవేశించి వానిని దూషితములు ఉనర్చును. స్వార్థపరులమై కన్ను మిన్ను కానని నాడు దేవా, మా హృదయాంతరాలమున కుటిలతాయుక్తములై హింసాదూషితములైన యజ్ఞములయందు నీ వ్యాపకత ఉండదనియు, అవి దివ్య ఫలములను అందజేయవనియు, తద్దోషరహిత యజ్ఞములే వాంఛిత ఫలములను నొసంగవలయుననియు ప్రేరణ నొసంగి కాపాడుదువుగాక. ప్రభు, నిన్ను విస్మరించి నీ కుమారులమై ఎంత ప్రయత్నించినను ఎట్టి సంఘీభావ శక్తియు సఫలము కానేరదు. చూడండి, ఇక్కడ భావార్థములో చాలా విశాలమైనటువంటి అర్థం ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరమాత్ముడు, మనము చేసేటటువంటి శుభంకరములైనటువంటి కర్మలు, యజ్ఞములు, సత్కర్మలు అన్నీ కూడా పరమాత్మ యొక్క వ్యాపకత్వముచే వ్యాప్తము కాని నాడు అవి ప్రపూర్ణము కావు. అంటే మనం చేసే కర్మలలో సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు వ్యాప్తి చేస్తేనే అవి సఫలము చెందుతాయి. కుటిలత్వము, హింసతో కూడినటువంటివి చేసే కర్మలు వ్యాప్తి కావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. నువ్వు యజ్ఞమే చెయ్యి, మంచి పనే చెయ్యి, అందులో నీవు కుటిలత్వం అంటే పక్షపాతముతో స్వార్థముతో గిన చేసినప్పుడు ఆ చేసినటువంటి కర్మ కానీ యజ్ఞము కానీ ఫలమును ఇవ్వదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్ముడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మంచి పని ఏదైనా చేసినప్పుడు మంచి బుద్ధితో కుటిలత్వము హింస లేకుండా చేస్తేనే అది మనకు ఫలితాన్ని ఇస్తుంది, లేకపోతే ఎటువంటి ఫలితమును ఇవ్వదు అనేటటువంటి, నువ్వు యజ్ఞమే చెయ్యి, ఏమైనా చెయ్యి మంచి పని, అందులో కుటిలత్వము హింస లేకుండా చెయ్యి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రము ద్వారా సందేశం చేస్తున్నాడు. చాలామంది మంచి పనులు చేస్తున్నారు, కానీ వారిలో ఆ యొక్క కుటిలత్వము హింసతో చేస్తున్నారు, పేరు కోసం చేస్తున్నారు. కాబట్టి అవి అక్కడే ఆగిపోతాయి, వ్యాప్తి కావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్ముడు సర్వ మానవులకు తెలియజేస్తున్నాడు. కావున ఆ విధంగా మనం చేసేటటువంటి మంచి కర్మల యందు, ఆ యొక్క యజ్ఞముల యందు ఈ యొక్క హింస కుటిలత్వము లేకుండా కపటము లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్ముని యొక్క సందేశం. ఓం